భరించలేదే ఈ పాపి హృదయం. ఎంత త్యాగమో ఈ సిలువ త్యాగం. నీవు భరించిన దెబ్బల చేత స్వస్థతను కలుగజేస్తివి. నా పాప భారం మోయుచున్నావు. దేవుని గొర్రెపిల్ల నీకు వందనం. నీవు భరించిన దెబ్బల చేత స్వస్థతను కలుగజేస్తివి. నా పాప భారం మోయుచున్నావు. దేవుని గొర్రెపిల్ల నీకు వందనం. స్వరూపము లేదు, సొగసైనను లేదు, బాధింపబడిన బదులు పలుకలేదు. నా కోసమే ప్రభు బలి అయితివి. నీ ప్రేమకు ఏమి ఇత్తును. నీవు భరించిన దెబ్బల చేత స్వస్థతను కలుగజేస్తివి. నా పాప భారం మోయుచున్నావు. దేవుని గొర్రెపిల్ల నీకు వందనం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. మళ్ళీ చప్పట్లు కూడా దేవుని మహింపడతాం. నిజంగా ఈ యొక్క అద్భుతమైన సమయంలో మనం ఎంతో అద్భుతమైన స్తుతి గీతాలను వింటున్నామండి. మరి అంతకంటే ఎక్కువగా నిజంగా ఈస్టర్ కంటట ద్వారా కూడా ఆ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని, ఆ యేసుక్రీస్తు మన కోసం సిలువలో ఎలా ఆయన మరణించి తిరిగి లేచాడన్న విషయాన్ని స్పష్టంగా కళ్ళకి కట్టినట్లు 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఆ యొక్క సన్నివేశాన్ని మరలా రీక్రియేట్ చేస్తూ ఒక అద్భుతమైన ఈ ప్రదర్శన మీ ముందుకు వచ్చిందండి. దాన్ని బట్టి దేవునికి ఎంతో మహిమ చెల్లించుకుంటున్నాము. మరి ఈ గ్లోబల్ క్రిస్టియన్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ గురించి కొద్దిగా మనం తెలుసుకుందామండి. మొదటిగా దయచేసి లైట్స్ కొంచెం డిమ్ చేయండి. గ్లోబల్ క్రిస్టియన్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ అనేది ఇంటర్ డినామినేషనల్గా క్రైస్తవ సమాజాన్ని అభివృద్ధి చెందాలని, క్రైస్తవ సమాజంలో ఉన్న సేవకులతో పాటు సంఘస్థుల్ని, ప్రతి ఒక్క సంఘాన్ని బలపరచాలనే ఉద్దేశంతో ఎన్నో వినూత్నమైన విభాగాల్లో GCA పనిచేస్తుందండి. మరి అటువంటి విభాగంలో పుస్తకంతో కూడా మేము పరిచయం చేస్తున్నాము. పాపం నుంచి పరిపూర్ణమైన విడుదల ఎలా పొందుకోవాలి. నిజంగా మనందరికీ కూడా ఒకే ఒక ఆశ ఉంటుంది, అవునండి. మనమందరం కూడా పరలోకానికి వెళ్ళాలనుకుంటాం. ఎంతమంది వెళ్ళాలనుకుంటారు పరలోకానికి? అందరం వెళ్ళాలనుకుంటాం. కానీ పరలోకానికి వెళ్ళాలంటే నీతిమంతులు మాత్రమే వెళ్ళగలుగుతారు, అవును కదా. మరి ఎలా మనం నీతిమంతులు మారగలుగుతాం? ఎలా మనం పాపం నుంచి పరిపూర్ణంగా విడుదల పొందుకోగలుగుతాం? ఆ సీక్రెట్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? నిజంగా సీక్రెట్ మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈరోజు ఈ పుస్తకం ద్వారా మరి దైవ సేవకులు, ఈ క్రిస్మస్ కంటట, ఈస్టర్ కంటట వ్యవస్థాపకులు రెవరెండ్ జేమ్స్ ఓఎస్ పార్క్ గారి చేత రాయబడిన ఈ యొక్క అద్భుతమైన పుస్తకాన్ని మీ అందరికీ ఈరోజు అందుబాటులో తెచ్చామండి. ఎవరైతే నిజంగా ఈ పుస్తకాన్ని చదువుతారో వాళ్ళు నిజంగా ఆశీర్వదించబడతారు, అంతేకాకుండా పరలోకపు నిశ్చితను పొందుకుంటారని మేము ఆశిస్తున్నాం. అంతేకాకుండా అండి, గ్లోబల్ క్రిస్టియన్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ తరపున ఎన్నో వినూత్నమైన ప్రోగ్రామ్స్ చేస్తూ యవనస్తుల్ని మరి సేవలో, దేవుని యొక్క సువార్తలో మరి బలపరుస్తూ, వాళ్ళని విశ్వాసం నేర్పిస్తూ రాబోయే తరానికి ఒక గొప్ప మిషనరీస్గా చేయాలనే ఉద్దేశాన్ని కలిగి పీస్ ప్లాంటర్స్ అనే ఒక ఓవర్సీస్ వాలంటీర్స్ ప్రోగ్రామ్ని మేము కలిగి ఉన్నామండి. ఈ ఓవర్సీస్ వాలంటీర్స్ ప్రోగ్రాంలో ఈ భారతదేశానికి చెందిన మన యొక్క యవ్వనస్తులు ఎవరైతే సువార్త పట్ల,
దేవుని యొక్క సేవ పట్ల ఆసక్తి కలిగి ఉన్నారో వాళ్ళని 1 సంవత్సరము ఇతర దేశాలకి మిషనరీగా పంపించి అక్కడ వాళ్ళు ప్రాక్టికల్ మినిస్ట్రీ మరియు విశ్వాసాన్ని నేర్చుకుని ఎంతో అద్భుతంగా వాళ్ళ యొక్క మైండ్ని బ్రాడ్ చేసుకుని తర్వాత వాళ్ళు మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు సువార్తలో మరింత బలంగా ఈ నూతన తరానికి సరిపడా గొప్ప దైవ సేవకులుగా చేయడానికి ఈ ఉన్నతమైన ప్రోగ్రామ్ని మేము సిద్ధపాటు చేయడం జరిగిందండి. నిజంగా ఇక్కడ ఉన్న యవనస్తులో ఎవరైతే దేవుని పట్ల లేదంటే ఆ యొక్క సేవ పట్ల ఆసక్తి కలిగి ఉన్నారో మీరందరూ కూడా దీనికి ఎన్రోల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అండి మరి ప్రాక్టికల్గా మినిస్ట్రీ నేర్పిస్తూ మరి బిబ్లికల్గా ప్రతి ఒక్క పుస్తకం గురించి మేము వివరిస్తూ దేవుని యొక్క మార్గం గురించి సువార్త గురించి స్పష్టమైన గీతను మేము ఎంతోమందిని దైవజనులను తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క బైబిల్ సెంటర్ని కూడా కలిగి ఉండడం జరిగిందండి. ఈ సువార్త ట్రైనింగ్ సెంటర్ అనేది మనకి హైదరాబాద్లో మనకు కలిగి ఉండడం జరిగింది. ఎవరైతే నిజంగా బైబిల్ని నేర్చుకుని నిజంగా సేవలో మేము ముందుకెళ్ళాలి, అఫీషియల్గా మేము ఆ సర్టిఫికెట్ కోర్సుని చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది సదవకాశం అండి. నిజంగా ఎంత లోతుగా మిషనరీస్ ద్వారా మరి టీచింగ్స్, లెక్చర్స్, అంతేకాకుండా ప్రాక్టికల్ మినిస్ట్రీ ఇలా కరికులం అనేది ఈ యొక్క తరానికి సరిపడా సిద్ధపాటు చేయబడింది. ఆసక్తి కలిగిన వాళ్ళందరూ కూడా ఎన్రోల్ చేసుకుంటారు మేము ఆశిస్తున్నాం. అంతేకాకుండా అండి ఈస్టర్ కంటాటా మరియు క్రిస్మస్ కంటాటా ఇటువంటి అద్భుతమైన ప్రోగ్రామ్స్ దేవుడు ఆయన యొక్క విజ్ఞానం ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. ఇలాగే యూత్ గురించి కూడా అలాగే కిడ్స్ గురించి కూడా ఇలా జీసీఏ తరపున వినూత్నమైన ప్రోగ్రామ్స్ మనం చేయడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా మరి ఆన్లైన్లో వర్చువల్లో మీరు చూడగలిగిన అవకాశాన్ని దేవుడు మనకు కలుగు చేశాడు. జీబీఎస్ ఆన్లైన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంచుమించుగా ఈ 125 కంట్రీస్లో మరి బ్రాడ్కాస్ట్ చేయబడుతూ అంతేకాకుండా ఎన్నో సెర్మన్స్ గొప్ప గొప్ప దైవసేవకుల యొక్క వాక్యాలని జీవిత సత్యాలని తెలియజేయగలిగిన ఈ యూట్యూబ్ ఛానల్ను కూడా మీకు పరిచయం చేస్తాం. మీరందరూ కూడా స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నామండి. అంతేకాకుండా ఈస్టర్ కంటాటా అనేది 50 మంది వాలంటీర్స్తో ఇంచుమించుగా 2 నెలల పాటు వాళ్ళను ట్రైన్ చేస్తూ ఆత్మీయంగా వాళ్ళని బలపరుస్తూ ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ని దేశమంతటా మేము ప్రకటించడం జరుగుతుందండి. దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఒక వినూత్నమైన అడుగేసి మీ ముందుకెళ్తుండగా మీ యొక్క హృదయపూర్వకమైన విరాళాలు మరియు కానుకలు మీరు ఈస్టర్ కంటాటాన్ని బలపరచడానికి అంతేకాకుండా ఇటువంటి గొప్ప సువార్త పనులు మీరు పాలుభాగస్తులు అవడానికి ఈస్టర్ కంటాటా ద్వారా మీకు అవకాశాన్ని దయచేస్తున్నాము. సో ఎవరైనా సరే ఆసక్తి కలిగి ఉన్నట్లయితే మీ యొక్క అమూల్యమైన కానుకలను ఈ యొక్క నెంబర్కి మీరు మరి షేర్ చేయొచ్చండి. లేదంటే అక్కడ మనకి హెల్ప్ డెస్క్ కూడా ఉంది. హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్ళినట్లయితే మా యొక్క స్టాఫ్ కూడా మిమ్మల్ని గైడ్ చేస్తారు. అంతేకాకుండా అండి మరి ఈ యొక్క సువార్తని మ్యూజిక్ ద్వారా కూడా ప్రపంచమంతటా వ్యాప్తి చెందాలని చెప్పి మ్యూజిక్లో కూడా జీసీఏ తరపున ఎన్నో అద్భుతమైన ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుందండి. ఆ భాగంగానే సిసోరి మ్యూజిక్ ఎడ్యుకేషన్ అనేది స్థాపించడం జరిగింది. వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ మరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ని మేము నేర్పిస్తూ మరి 6 months మరియు 8 months కోర్సును కూడా మేము కలిగి ఉన్నామండి. నిజంగా మ్యూజిక్ పట్ల ఆసక్తి కలిగి ఉన్న వాళ్ళు అంతేకాకుండా ప్రొఫెషనల్గా వాటిని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మేము వాళ్ళందరికీ కూడా ఈ అద్భుతమైన సదవకాశాన్ని మేము కలుగు చేయడం జరుగుతుంది. సో నిజంగా యవనస్తులు ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని ఎన్రోల్ చేసుకోవచ్చు. మా హెల్ప్ డెస్క్ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు కలుగు చేస్తున్నాం. అంతేకాకుండా అండి ఈస్టర్ కంటాటా అనే ప్రోగ్రామ్ అనేది ఇంచుమించుగా 2014 మేము ప్రారంభించడం జరిగింది. 5,75,000 కిలోమీటర్లు సుమారుగా మేము ఈ యొక్క భారతదేశంలో సంచరించడం జరిగిందండి. ఈ సువార్తని ఈ యొక్క 50 మంది క్రూస్తో మరి తీసుకువెళ్తూ ఎన్నో ప్రాంతాల్లో ఇంచుమించుగా 1350 స్థలాల్లో ఇది ప్రదర్శన జరగడం జరిగింది. 22 లక్షల మందిని మేము మీట్ అయ్యామండి సువార్త ద్వారా, ఈ కంటాటా ద్వారా. నిజంగా ఇంత అద్భుతమైన కంటాటా ఈరోజు ఈ యొక్క కర్నూలు సిటీకి వచ్చినందుకు మీరు అందరూ సంతోషంగా ఉన్నారా? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నాకేం వినిపించట్లేదు. సంతోషంగా ఉన్నారా? ఎస్, అయితే గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. మరి ఈ యొక్క కంటెంట్ అంటే ఏంటి, అసలు ఈ కంటాటా ఎలా ప్రారంభమైంది అనేది మనం మీకు షార్ట్ ప్రోమో వీడియో చూద్దామండి కంటాటా గురించి.
కంటాట శ్రావ్యమైన సంగీతం, గానం, కన్నుల పండుగ అనిపించే నాటిక సమ్మేళనమే ఈ కంటాట. ప్రభువైన యేసుక్రీస్తు జన్మను గురించి, శిలువ మరణ పునరుద్ధానాల ఘట్టాలను అద్భుతమైన భారీ సెట్టింగ్, లైటింగ్ తో మన కళ్ళ ముందు సాక్షాత్కరింపచేసేదే ఈ క్రిస్మస్ ఈస్టర్ కంటాట. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గ్రేషియస్ కోర్ వారిచే రూపొందించబడి అనేక అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించబడిన ఈ కంటాట GCA ద్వారా భారతదేశంలో ప్రదర్శించబడుతుంది. యేసు క్రీస్తు యొక్క జీవితాన్ని ఈ కంటాట ద్వారా వీక్షించిన అనేక మంది హృదయాల్లో గొప్ప మార్పును పొందుకున్నారు, పాప క్షమాపణను పొందుకున్నారు. సువార్త ప్రపంచం భారతదేశంలో 2014 సంవత్సరంలో ప్రారంభమై అనేక రాష్ట్రాల్లో ప్రదర్శననిస్తూ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 5,75,000 కిలోమీటర్లు ప్రయాణించి 1,350 స్థలాల్లో ఈ నాటికను ప్రదర్శిస్తూ 22 లక్షల మందికి క్రీస్తు ప్రేమను రుచి చూపించింది. ఇంకా అనేక ప్రాంతాలను చేరుకోవాలని గొప్ప భారంతో కంటాటో టీం సభ్యుల ప్రయాణం కొరకు ఒక బస్సును కొనాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇటువంటి సువార్త పరిచర్యలో మీ చేయగలిగినట్లయితే సువార్త ఇంకా అందని ప్రాంతాలకు మా ద్వారా మీరు సువార్తను ప్రకటించినట్లు అవుతుంది. మానవాళికి అర్పించడం ద్వారా ఇచ్చినటువంటి ఈ సమయంలో మీరు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఈ క్రిస్మస్ సీజన్లో మరి ముఖ్యంగా ఈ గుంటూరులో ప్రారంభించడం అన్నది చాలా సంతోషం. కార్యక్రమ నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. Pratap Sinha, President of Andhra Pradesh State Pastors Fellowship. Today really I am blessed to be here, and this drama was excellent, heart-touching. It's a wonderful program. They designed and performed very well. The artist and the story is very, very good. It's a wonderful. Oh, amazing. And this time they did really Passion of the Christ, really we touched. And it was jaw-dropping, wonderful. The expressions were fantastic. And above all, the message was very clearly communicated and passed to all of us. Really good. Well, I must say, I thought it is the best nativity program that I've ever seen. Just a great word of appreciation for the entire team who did such a marvelous job in sharing the narrative of the coming of our Savior Jesus Christ. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అనే దేవుని వాక్యాన్ని ఆచరణలో పెడుతూ ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ ప్రభుత్వ కార్యక్రమానికి ధారాళంగా మీ ప్రేమపూర్వక విరాళాలు అందించండి. సువార్త పనులు భాగస్థులు అవ్వండి, దేవుని దీవెనలు పొందుకోండి. మనం చప్పట్లు కొడదాం. మరి ఎంత అద్భుతమైన ఈ యొక్క ప్రదర్శనకి మీ యొక్క అమూల్యమైన కానుకల్ని, అంతేకాకుండా మరి ప్రోత్సాహాన్ని ఇస్తారని మేము నమ్ముతున్నామండి. మరి కార్యక్రమంలో మనం ముందుకెళ్దాం. మరి ఈ యొక్క ఈస్టర్ కంటాట యొక్క ముఖ్య ఉద్దేశము ఒక ప్రదర్శన మీకు చూపించడమే కాదు, దీని యొక్క నిజమైన అర్థము, ఈస్టర్ యొక్క నిజమైన అర్థాన్ని మీకు తెలియజేయాలనేది మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం అండి. మనము చాలా ప్రాముఖ్యమైన వాక్యమనే ఆ యొక్క సమయానికి వెళ్ళబోతున్నాం. దానికి ముందుగా
మరొకసారి మరి సిస్టర్ మధురిమ సిస్టర్స్ వచ్చినట్లయితే ఆ యొక్క పాటను విని ఆ తర్వాత మనము ముఖ్యమైన వాక్యంలోకి వెళ్దామండి. మనం చప్పట్లు కొడుతూ వాళ్ళని స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాము. ప్రైజ్ ది లార్డ్. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. దేవుడు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఒక చిన్న పాట ద్వారా ఆయనను స్తుతిద్దాం.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రైజ్ లార్డ్. మరి మనం చేసుకుంటున్నామండి. దయచేసి అటు ఇటు కూడా ప్రజలు ఎవరు కూడా కదలొద్దు. లైట్స్ అన్ని ఆఫ్ చేయండి దయచేసి. మీరందరూ సిద్ధంగా ఉన్నారా కంటట చూడడానికి? గట్టిగా సిద్ధంగా ఉన్నారా? మరి మీరందరూ నాతో కలిసి కంటటాన్ని ప్రారంభిస్తారా? నేను ఒక్కడే ప్రారంభించిన, మీరందరూ నాతో పాల్గొంటారా? మీకందరికీ నేను అవకాశం కలుగజేయాలనుకుంటున్నాను. మీరందరూ కూడా అందరం కలిసి కౌంట్ డౌన్ ని ప్రారంభిస్తాము. ఎంతమంది నాతో పాటు కౌంట్ డౌన్ చెప్తారు? అందరు గట్టిగా. ఓకే, రెడీ అండి. అందరం కూడా మనం కలిసి కౌంట్ డౌన్ చెప్దాము ఈ అద్భుతమైన ఈస్టర్ కంటటాన్ని ప్రారంభించడానికి. ఓకే, రెడీ? 10, 9, 8, నాకు వినిపించట్లేదు సరిగ్గా, 7, 6, 5, గట్టిగా 4, 3, 2, 1. Let's start Easter cantata. కైఫా యేసు మృతుల్లో నుండి ఒకటి లేపాడని ప్రజలు అంటున్నారు. అతడు పరిశుద్ధమైన విశ్రాంతి దినం అపవిత్రపరిచాడు. యేసు దేవుని కుమారుడని చెప్పుకుంటూ ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు. యేసు ఆయన్ని మనం అడ్డుకోవాలి. ఎవరక్కడ? అతన్ని బంధించండి. ఎవరు నువ్వు? మాట్లాడు. నా పేరు యూదా, నేను యేసు శిష్యుడు. యేసు శిష్యుడు? నీకేం కావాలి? నేను యేసును మీకు అప్పగిస్తాను, మీరు మరి నాకేమిస్తారు? కానీ ఈ రాత్రికే నాకు అతను కావాలి. అలాగే, ఖచ్చితంగా. యేసు అతను చనిపోవాల్సిందే. చాలా సంతోషం. ఇదో అద్భుతమైన రోజు. అవును, మీకు గుర్తుందా? గడిచే సముద్రం పైన నడిచాను. యేసు నా చేయి పట్టుకున్నప్పుడు నేను చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా రుచిగా ఉంది. అంద్రియా, నీకు తీసుకో. ఇదిగో చిన్నపిల్లలారా, కొంత సమయమే మీతో ఉంటాను. ప్రభువా, మీరు ఎక్కడికైనా వెళ్ళబోతున్నారా? మేము కూడా నీతో వస్తాం. అవును, మీలో ఒకరు నన్ను అప్పగించబోతున్నాడు. మేమెన్నటికీ అలా చెయ్యం ప్రభు. సరిగ్గా చెప్పావు. నేను సిలువ వేయబడిపోతున్నాను. మీరందరూ నా గురించి అభ్యంతరపడతారు. ప్రభువా, మిగిలిన వారందరూ అభ్యంతర పడతారేమో, కానీ నేనెప్పుడూ అభ్యంతర పడను. పేతురు, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరిగినని ముమ్మారు చెప్పుదో నీతో నిశ్చయంగా చెప్తున్నాను. యేసు, నీకు తెలుసు నేను నిన్ను ప్రేమిస్తున్నానని. నీతో కూడా చావాల్సి వచ్చినప్పుడు నేను నిన్ను ఎరగనని చెప్పాను. నేను 3వ రోజు తిరిగి లేస్తాను. మీకంటే ముందుగా గలిలేకి వెళ్ళేదను. ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకొనుడి. People
తండ్రి, ఏదేమైనప్పటికీ నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారం కానిమ్ము. తోమా, పేతురు, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది. మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు. అదిగో అక్కడ వారిక్కడే ఉన్నారు. నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటున్నా ఆయన యేసు. మీరు ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసుని. ఎవరది? యూదా, అతను యాజకుడు. యూదా, నీవు చేయవలసినది చేయము. అతనిని బంధించండి. యూదా, లేదు లేదు, అలా జరగకూడదు. యేసు పదండి. యేసు ప్రభు, ఏం చేస్తున్నారు? మనం వెళ్ళాలి. ఎక్కడికి నాకు తెలియదు, కానీ వెళ్దాం తొందరగా. యూదా, యేసుని అప్పగించడం నువ్వే. ప్రభు 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 నా వల్లే వారు ప్రభువుని తీసుకెళ్లారు. అయ్యో, నేనెంత పాపము చేశాను ప్రభువా, ప్రభువా. చివరికి అతన్ని మనం పట్టుకున్నాం. ఆ నజరేయుడైన యేసుని తనని తాను యూదుల రాజునని చెప్పుకుంటున్నాడు. వీడు మన మందిరాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతాడట. అతను దేవుని కుమారుడు అంటున్నాడు. మరి నీ సమాధానం ఏంటి? దేవుడువా? దేవుడు కుమారుడువా? నీవన్నట్టే. దేవదూషణ! మనకిక సాక్ష్యాలతో పనేమి? ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు కదా. అవును, వీడు మరణములకు పాత్రుడు. వీడు దూషకుడు, శిక్షించడానికి తీసుకుపోము. వీడు ఖచ్చితంగా మరణించాలి. యూదా పౌరులారా, ముందుకొచ్చి అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వండి. అదిగో అతను అక్కడ ఉన్నాడు. అబద్ధికుడు, అతను చనిపోవాలి. ఫిలాతు, నువ్వేమంటావు? నేను ఇతని యందు ఏ దోషమును కనుగొనలేదు. ఏంటి? ఇది అసాధ్యం. నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుతున్నారు? ఈ బరబ్బనా లేక క్రీస్తు యేసు? మాకు బరబ్బను ఇవ్వండి. మాకు బరబ్బను విడిపించండి. మాకు ఇవ్వండి బరబ్బను. మాకు బరబ్బను విడిపించండి. మాకు ఈ దేవుని శివుడు వద్దు. మనకు ఒక న్యాయశాస్త్రం ఉంది, దాని ప్రకారం అతను చనిపోవాలి. అవును, యేసు ఖచ్చితంగా చనిపోవాల్సిందే. వాడికి వాడు దైవ కుమారుడిగా కనబరుచుకున్నాడు, కాబట్టి వాడు ఖచ్చితంగా చనిపోవలసిందే. తాను రాజునని చెప్పుకుని ప్రతివాడు కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నాడే. మరి ఈ యూదుల రాజు ఏం చేయాలి? అతను మాకొద్దు, అతను మాకొద్దు. సిలువ వేయండి వారిని. వారిని ఆపండి. బరబ్బని మాకు ఇవ్వండి. మేమెల్లప్పుడు కైసరు పక్షమే. యేసును సిలువేయండి. అలాగే కానివ్వండి.
సిలువేయండి. మెస్సయ్యా, నువ్వేం చేయలేవు. పిలాతు ప్రభుత్వ సైన్యాధికారిగా చెప్తున్నాను, ఆ పాపిని శిక్షించండి. చిత్తం ప్రభు. యూదుల రాజా, నీకు శుభము. యూదుల రాజంట. రాజుగారికి కిరీటం. దీనిని త్వరగా పూర్తి చేయండి. ఆపండి, అతన్ని తీసుకెళ్ళండి. లేదు, నేను లేను. అవును, నువ్వు ఉన్నావు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నాకు తెలియదు. నేను నిన్ను చూశాను, నువ్వు నజరేయుడైన యేసుతో ఉండగా. లేదు, దేని మీద ఆ మనిషి నాకు తెలియదు. ఖచ్చితంగా నువ్వు వారిలో ఒక్కడివే. అవును. లేదు, నేను కాదు.
And I love that I cause when the dearest and best for the void of lost sinners was slain. So I cherish him, I drag in the cross, till my trophies at last I lay down. I will cling to thee, I drag in the cross, and extend it someday for a ప్రభువా, నా పాపాల కొరకే తండ్రి, నీ చేతులకు నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఇది సమాప్తమైనది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడినవానిగాను, దేవుని వలన బాధింపబడినవానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుచున్నది.
ఎందుకు ప్రభు? వాళ్ళు అతని శరీరాన్ని ఎత్తుకుపోవటానికి ప్రయత్నిస్తారు కాబట్టి సమాధిని భద్రపరచండి. చిత్తం ప్రభు. ఇక్కడి నుండి అందరూ వెళ్ళండి. సమాధికి కాపలా కాయ్, ఎవరు దగ్గరికి రాకుండా చూసుకో. చిత్తం ప్రభు. మరియా
మన కోసం రాయిని ఎవరు దొర్లిస్తారు? ముందు మనం వెళ్ళి చూద్దాం. సమాధి తెరిచి ఉంది. సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? భయపడకండి, ఆయన ఇక్కడ లేడు. ఇదిగో ఆయన్ను సమాధి చేసిన స్థలాన్ని చూడండి. యేసు గలిలయలో చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ఆయన లేచాడు. యేసు పునరుద్ధానుడయ్యాడు. Jesus, my Savior, waiting on coming back. Jesus, my Lord, verily they watch His hand. Jesus, my Savior, verily they seal the dead. Jesus, my Lord. Keep his prey, Jesus, my Savior, He tore the curse away, Jesus, my Lord. From the mighty oaks, He mighty for His cause, He also picked from the dark away. మనం అందరికీ దీని గురించి చెప్పాలి. తొందరగా వెళ్దాం, పదండి. త్వరగా నీకు గుర్తుందా? ఆ స్త్రీని రాళ్లతో కొట్టాలనుకున్నప్పుడు యేసే ఆమెని కాపాడాడు. లేచి నీ పరుపెత్తుకుని నడుము అనే మాటతో ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. ఆ సముద్రంలో తుఫాను సమయంలో కూడా ఆయన నీటిపై నడిచాడు. 5,000 మందికి ఆహారాన్ని ఇచ్చినప్పుడు నిజంగా నేనెంతో ఆశ్చర్యపోయాను. ఆయన గుడ్డి వ్యక్తి యొక్క కళ్ళని తెరిచాడు. అవును, నువ్వు సరిగా చెప్పావు. కానీ అంతా అయిపోయింది. ఆ మృగాలు ఆయన సిలివేయడం నేను నమ్మలేకపోతున్నాను. యేసు మనల్ని రక్షిస్తాడని నేను నిజంగా నమ్మాను. మీలో మీరేం మాట్లాడుకుంటున్నారు? ఎందుకు మీరు బాధపడుతున్నారు? నీకు తెలియదా యెరూషలేములో ఏం జరిగిందో? ప్రధాన యాజకుడు పరిపాలకులు కలిసి యేసుని సిలువేశారు. ఓ అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటల్ని నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడుచున్నాడు. వారు ఆయనను చంపెదరు. చంపబడిన 3వ దినములకు ఆయన లేచినని మీతో చెప్పలేదా? వీటన్నిటికంటే క్రీస్తు సహిస్తాడని చెప్పలేదా? తర్వాత మహిమలో ప్రవేశిస్తాడని అనలేదా? వాగ్దానాన్ని గుర్తు తెచ్చుకోండి. వాగ్దానం? అవును, 3 రోజుల్లో ఆయన తిరిగి లేస్తాడన్నాడు. ఈ రోజు 3వ రోజు. ఆయన మాట సత్యము. అవును, ఆయన జీవించి ఉన్నాడు.
ప్రభువా! ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు కదా. ఆయనే మన ప్రభువు. గలిలియా, ఆయన మనకంటే ముందుగా గలిలియాకి వెళ్తానన్నాడు. అవునవును, వెళ్తా పద, త్వరగా త్వరగా. సరే సరే పద. ఈరోజు ఎందుకు ఇక్కడ మనం ఆపకూడదు? నువ్వేం పట్టలేదు కదా? ఒకటి కూడా పట్టలేదు. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. నేను ఇప్పుడే వెళ్ళాలనుకుంటున్నాను. అవును, మనం కూడా ఇంటికి వెళ్దాం. సరే అయితే పేతురు, నువ్వు కూడా వాళ్ళని పైకి లాగు. ఏమీ దొరికేలా లేవు. నేను ఎప్పటికీ నేను తృణీకరించను. నేను చనిపోవాల్సి వచ్చినప్పటికీ నేను తృణీకరించిన ప్రమాణం చేశాను. నేను ఏ శిష్యుని కాను. మీలో ఎవరైనా చేపను పట్టారా? ఒక్కటి కూడా పట్టలేదు. అయితే నీ వలను పడవకు కుడిపక్క విసురుము, అప్పుడు దొరుకుతాయి. సరే, మనం ఈ ఒక్కసారికి ప్రయత్నించి చూద్దాం. యాకోబు, ఇలా రా. ఏం జరుగుతుంది? నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. పేతురు, వచ్చి మాకు సహాయం చేయి. వలలు పిగిలిపోతున్నాయి. గట్టిగా పట్టుకో, జారిపో నీకు. ఇంకాస్త గట్టిగా లాగండి. చేపలు, బోలెడన్ని చేపలు. నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. ఇది ఎలా సాధ్యం? ఇది అద్భుతం. ఓ ప్రభువా, పేతురు, యోహాను కుమారుడా, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవెరుగుదువు. అయితే నా గొర్రె పిల్లలను మేపుము. పేతురు, యేసు, ఇది నిజంగా నీవేనా? యాకోబు, ఆంద్రయ్య, నేను నిన్ను కోల్పోయాను అనుకున్నాను. నన్ను క్షమించు ప్రభు. నువ్వు లేవని నేను ఎంతో భయపడ్డాను. భయపడవద్దు, నేను ఎప్పుడు మీతో లేనా? యేసు ఉన్నాడు. ఆయన జీవించి ఉన్నాడు. సీమోను, తోమా, ఫిలిప్పు, మిమ్మల్ని మళ్ళీ కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓ ప్రభు, నీవు తిరిగి వచ్చావా? ప్రభు, మీ శ్రమంతా నా కొరకే కదా. దేవునికి కృతజ్ఞతలు.
sent his Son. They called him Jesus. He came to love, heal and forgive. Lives and high, oh by my heart, and take the little of my Savior. యేసు నాకు తెలుసు ఆయన మొదటిసారి చూసినప్పుడు ఆయన గలిలేకి వచ్చి ఉంటాడని. ఓ ప్రభు, నీవు లేకుండా జీవించలేము. ఓ క్రీస్తు, మీరందరూ మాయలో ఉన్నారు. అతను చనిపోవడం నేను నా 2 కళ్ళతో చూశాను. తోమా, ఇలా రా. ప్రభువా, అవిశ్వాసిగా కాక విశ్వాసంతో ఉండుము. నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటాను. మనం చప్పట్లు కొడుతూ లైట్స్ ఆన్ చేయండి, దేవుని మహింపడదాం. మీకు నిజంగా మీ హృదయానికి తాకితే మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ. దయచేసి మా టీం అంతటిని కూడా మరి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. మరి మన మధ్య సార్ గారు శ్రీ ఆర్థర్ గారు ఎమ్మెల్యే గారు నందిగట్కూరు నుంచి ఉన్నారు. దయచేసి ఆయన్ని సభాపూర్వకంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మనం చప్పట్లు కొడుతూ ఆయన స్టేజ్ మీదకి ఆహ్వానిద్దామండి. మరి ప్రదర్శించబడిన ఆ క్రీస్తు పునరుద్ధానం గురించి 2 నిమిషాలు ఆయన గ్రీటింగ్స్ చెప్పవలసిందిగా మనం చేసుకుంటున్నాము. మరి మీ మధ్యలోకి మా యొక్క ఈ కొలంటాట వాలంటీర్స్ అందరూ మీ మధ్యలోకి రావడం జరిగింది. మీ హృదయపూర్వకమైన కానుకలు మీరు అందరూ అర్పించవచ్చు. మనం చప్పట్లు కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం.
2 నిమిషాలు ఆయన ఈ యొక్క ప్రోగ్రాం గురించి గ్రీటింగ్స్ చెప్తారు. ఇక్కడ వచ్చినటువంటి దైవ సేవకులకు, మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులకు, ఈ యొక్క డ్రామాను వేసినటువంటి యువతి యువకులకు నేను ఈ సాయంకాలం నా శిరస్సు ఉంచి మీ అందరికీ నా వందనాలు తెలుపుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు నిన్నటి దినం మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు నన్ను వచ్చి ఇక్కడికి రావాల్సిందిగా, ఇక్కడ మంచి ప్రార్థన కూటాలు జరుగుతాయి, తర్వాత మంచి డ్రామా ఉంటుంది, మీరు రండి అని చెప్పారు. అందువలన నేను కూడా ఒక దేవుని బిడ్డగా ఇక్కడికి రావడం జరిగింది. దేవుని యందు నాకు అపారమైనటువంటి నమ్మకము. నేను ఏ పని మొదలుపెట్టినా దేవుని పైన భారం వేసి, ఎందుకంటే మీరు ఏది చేసినా తండ్రి నామమున మీరు అడిగితే నేను చేస్తాను, మీరు నన్ను ఏది అడిగినా నేను చేస్తాను అని ఆ యొక్క పరమ తండ్రి చెప్పినట్లుగా ఏ కార్యక్రమం చేసినా వారి యొక్క దీవెనలతో చేయడం జరుగుతుంది. ఈ మధ్యనే ఎవరో ఒకరు చెప్పారు, సార్ మీరు బైబిల్ చదువుతుంటారా అని. చదువుతా ఉన్నా ప్రతిరోజు ఒక అధ్యాయం అని చెప్పారు. చెప్పినప్పుడు వారు చెప్పడం జరిగింది, అలా కాదు, ఆది కాండం నుంచి మొత్తము అన్ని కాండాలే కాకుండా చివరి వరకు ప్రకటన గ్రంథం వరకు మీరు చదవండి అని చెప్పడం జరిగింది. అది 1 నెల 25 రోజుల లోపల నేను మొత్తం చదివి, మళ్ళా రెండవసారి కూడా మన 19th నుంచి స్టార్ట్ చేసి రాజా గ్రంథం వరకు ఈరోజుతో అయిపోయింది. కాబట్టి నేను ఒక ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ కొడుకును, 10 మంది సంతానము. దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆస్తి ఒక చదువు. ఆ చదువు వలన నేను ఒక ఎస్ఐగా ఒక డిపార్ట్మెంట్లో చేరి ఒక ఎస్పీ స్థాయి వరకు ఎదిగి, మరి ఈరోజు మీ ముందు ఒక ఎమ్మెల్యేగా ఉన్నానంటే ఇది అంతా దేవుని ఆశీర్వాదాలు, దేవుని కృప, దేవుని యొక్క మహత్యమని నేను నమ్ముతాను. కాబట్టి నేను ఏది చేసినా నా ఇంట్లో కూడా, నా వైఫ్ కూడా, ఆమె కూడా రెడ్డి కన్వర్టెడ్ క్రిస్టియన్, ఆమెకు చాలా భక్తి ఉంటుంది. కాబట్టి దేవుడు ఇంతవరకు మమ్మల్ని ఈ యొక్క ఎదుగుదలను చేసినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీ అందరినీ కలుసుకునేటువంటి భాగ్యము నాకు దొరికినందుకు మరి ఒకసారి మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇక గుడ్ ఫ్రైడేను అలాగే ఈస్టర్ను మనం జరుపుకోబోతున్నాము. మీ అందరికీ ఈ యొక్క చిన్నారులు మన కళ్ళకు కట్టినట్లు దేవుడు పడినటువంటి కష్టాలు, ఆయన శిలువమాను పైన ఆయన పడినటువంటి ఎన్నిసార్లు ఎంత వేదన అనుభవించారో అది కళ్ళ కట్టినటువంటి చూపించారు. ఆయన జీసస్ క్రైస్ట్గా ఎంత చక్కగా చేశారంటే ప్రతి ఒక్కరు నాకు చాలా ఈ యొక్క కార్యక్రమాన్ని మిస్ అయిపోయింటే నేను ఎంతో మిస్ అయిపోయేవాడినేమో. ఇది నాకు ఒక అదృష్టంగా, ఈ యొక్క కార్యక్రమానికి నన్ను రావడానికి నన్ను పిలవడము నాకు ఒక అదృష్టంగా, ఒకసారి లేచిన ఎవడన్నా ఒక అదృష్టంగా వారే మా గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు వారే నన్ను పిలవడం జరిగింది. వారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ నాకు చాలా అద్భుతాలు నాకు దేవుడు కలిగించాడు. మరొకసారి మీతో నేను పంచుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ ఒకసారి ఈస్టర్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మరి మా గ్లోబల్ క్రిస్టియన్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ తరఫున చిన్న ఫెలిసిటేషన్ మరి సార్ గారికి మేము చేయడం జరిగింది. రెవరెండ్ ఐజక్ గారు డైరెక్టర్ గారిని మా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం, చప్పట్లు కూడా ఆహ్వానిస్తాం. అలాగే సుబ్బాకర్ సార్ని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిని కూడా మా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం, చప్పట్లు కొడుతూ మనం ఆహ్వానిద్దామండి.
మరి గ్లోబల్ క్రిస్టియన్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ తరపున మరి ఆర్థర్ గారికి ఎమ్మెల్యే గారికి మేము ప్రేమపూర్వకంగా ఒక చిన్న టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ అండ్ ఫెలిసిటేషన్ చేయాలనుకుంటున్నాము. మనం చప్పట్లు పడదామండి, దేవుణ్ణి మహింపడదాం. అలాగే మరి సిసి చర్చ్ తరపున మనం కర్నూలు నుంచి ప్రెసిడెంట్ గారు ఎస్ ప్రభుదాస్ గారిని మేము స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అంతేకాకుండా చార్లెస్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం, ట్రెజరర్ గారిని. అంతేకాకుండా డేవిడ్ పాల్ గారిని, ప్రైజ్ టీవీ హెచ్డి సిఇఓ గారిని, పి డేవిడ్ పాల్ గారిని కూడా మేము స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మనం చప్పట్లు కొడతాయని వాళ్ళని స్టేజ్ మీదకి ఆహ్వానిద్దామండి. ఎస్ ప్రభుదాస్ గారు ప్రెసిడెంట్ గారు, ఎం చార్లెస్ గారు ట్రెజరర్ గారు, మరి పి డేవిడ్ పాల్ గారు ప్రైజ్ హెచ్డి టీవీ సిఇఓ గారు. వీళ్ళ ద్వారా నిజంగా వాళ్ళు మనకి హోస్ట్ చేయడమే కాదు, ఎంతో సహకరించి మరి ఒక సమయంలో ఈ కంటట చేయడానికి సక్సెస్ఫుల్గా మమ్మల్ని నడిపించడానికి మాకెంతో సహకారాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు జీసీఏ తరఫున మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. మరొక మనం ఫోటో తీసుకున్నాము. మరి కమిటీ తరఫున వాళ్ళు కూడా చిన్న ఫెలిసిటేషన్ చేయాలనుకుంటున్నారు మన ఎమ్మెల్యే గారికి.